ఎస్ఎల్బీసీ టెన్నెల్లో 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టెన్నెల్లో బురద ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సహాయం గడుస్తున్న కొద్దీ సహాయక చర్యలు కఠినంగా మారుతున్నాయి. అవరోధాలను దాటుకుంటూ రెస్క్యూ టీమ్స్ ముందుకెళ్తున్నాయి. అత్యాధునిక పరికరాలతో 8 రెస్క్యూ టీంలు కార్మికుల కోసం అన్వేషిస్తున్నారు. కాసేపట్లో ఎస్ఎల్బీసీ టెన్నెల్లో దగ్గరికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకోనున్నారు. అనంతరం టెన్నెల్ దగ్గర జరుగుతున్న సహాయక చర్యలను వారు పర్యవేక్షించనున్నారు. ఎస్ఎల్బీసీ టెన్నెల్లో 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టెన్నెల్లో బురద ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సహాయం గడుస్తున్న కొద్దీ సహాయక చర్యలు కఠినంగా మారుతున్నాయి. అవరోధాలను దాటుకుంటూ రెస్క్యూ టీమ్స్ ముందుకెళ్తున్నాయి. అత్యాధునిక పరికరాలతో 8 రెస్క్యూ టీంలు కార్మికుల కోసం అన్వేషిస్తున్నారు. కాసేపట్లో ఎస్ఎల్బీసీ టెన్నెల్ దగ్గరికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకోనున్నారు. అనంతరం టెన్నెల్ దగ్గర జరుగుతున్న సహాయక చర్యలను వారు పర్యవేక్షించనున్నారు.